హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పెద్దవాళ్ళు గానీ, చిన్నవాళ్ళు గానీ హెల్త్ పట్ల ఎంతో కొంత మినిమమ్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మనకు చాలా సలహాలు ఇస్తూ ఉంటారండి. చిప్స్ తినొద్దు, బిస్కెట్స్ తినొద్దు, జంక్ ఫుడ్ తినొద్దు. మనకు మార్కెట్‌లో ఎక్కువగా సేల్ అయ్యే ప్రొడక్ట్స్ ఏదన్నా ఉన్నాయంటే అవి చిప్స్, బిస్కెట్సేనండి. ఎందుకు అంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా హంగర్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, మనకు ప్రతి షాప్‌లోని ఇవి దొరుకుతాయి. చిప్స్ దొరుకుతాయి, బిస్కెట్స్ దొరుకుతాయి. వాటిని ఒక రూ. 5 ఇచ్చి పర్చేస్ చేసేస్తాం. మన చిన్నప్పటి నుంచి రూ. 5కి బిస్కెట్ ప్యాకెట్ అవైలబుల్‌లో ఉంది. అలానే చిప్స్ ప్యాకెట్ కూడా అవైలబుల్‌లో ఉంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రూ. 5 వై కాంట్ వి బేర్ అనుకుంటారు. ఇచ్చేసి తీసుకొని తినేస్తారు. అంతటితో వాళ్ళ ఆకలి అంతటితో అణిగిపోతుంది. అది మాత్రమే ఆలోచిస్తారు చాలామంది. కానీ దీని నుంచి మనం బయటపడాలి. ఫ్యూచర్‌లో కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్. బ్లడ్‌లో చాలా త్వరగా ఇవి కలిసిపోతాయి. సో, వీటి నుంచి మనం ఓవర్‌కమ్ చేసుకోవాలంటే అందరికీ తెలిసిందే. డ్రై ఫ్రూట్సో, ఫ్రూట్సో ఏవో ఒకటి మన బ్యాగ్‌లో వేసేసుకొని జస్ట్ మనం తినేసామనుకోండి, మన హంగర్ లెవెల్ అనేది సాటిస్ఫై అయిపోతుంది. ఇది నా ఒక సలహా మాత్రమే. మీకు నచ్చితే పాటించండి. నెక్స్ట్ మనకు మార్కెట్‌లో బాగా దొరికేటువంటి బెవరేజ్ ఏదైనా ఉంది అంటే అది కూల్ డ్రింక్సేనండి. కూల్ డ్రింక్స్ అనేటివి ప్రతి ఒక్క దగ్గర దొరుకుతాయి మనకు. బాగా దాహమేసింది. ఏం చేస్తాము? షాప్ దగ్గరికెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని, ఒక పెట్ బాటిల్ తీసుకొని తీసుకునేస్తాము. ఇవన్నీ ఆల్కలైన్ వాటర్ కాబట్టి అది బాడీలోకెళ్ళిన తర్వాత ఎంతో కొంత ఇంపాక్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది ఎసిడిటీ ఫార్మ్ అయ్యిందంటే వాళ్ళు చూజ్ చేసుకునేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్టర్‌నేట్ ఏది అంటే కూల్ డ్రింక్ అనే చెప్తారు. కానీ ఇది మీ పొట్టలోకెళ్ళిన తర్వాత చాలా వరకు హార్మ్‌ఫుల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు బటర్ మిల్క్ ఏదన్నా ఉంటే క్యారీ చేసుకోగలిగితే మంచిది. లేదా కోకోనట్ వాటర్ ప్రిఫర్ చేసుకోండి. ఏదైనా నేచురల్‌గా వెళ్తేనే బావుంటుంది. నెక్స్ట్ మనకు గుర్తొచ్చేటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏదన్నా ఉంది అంటే టీ ఆర్ కాఫీ అండి. బాగా ఆకలేసిందంటే ఏం చేస్తామంటే ఒక టీ షాప్‌కెళ్ళేసి టీ గాని, కాఫీ గాని తీసుకొని దాంట్లో బిస్కెట్స్ మంచింగ్ తీసుకొని తీసుకుంటారు. కొంతమంది డైరెక్ట్‌గా తీసేసుకుంటూ ఉంటారు. సో, దీనివల్ల పొట్ట లోపల మీకు కొన్ని అసిడిటీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మీ యొక్క ఇంటెస్టైన్ ప్రాబ్లమ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, జనరల్‌గా మనము ఇందులో మిల్క్ యాడ్ చేసుకొని తీసుకోవడం కన్నా ఇది తేయాకు ఉంటుంది కదండీ! ఆ డికాషన్ తీసుకుంటే మంచిది. ఐదర్ లెమన్ టీ కానీ, లేదా బ్లాక్ టీ కానీ ఇలాంటివి తీసుకుంటే మంచిది. ఇందులో షుగర్ యాడ్ చేసి ఉంటుంది. దట్ టూ మిల్క్ ఉంటుంది కాబట్టి కొంతవరకు హార్మ్‌ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్ కోవిడ్ అండి. అదృష్టమో, దురదృష్టమో తెలీదు గానీ చాలా మందికి హెల్త్ అవేర్‌నెస్ అనేది బాగా వచ్చింది. సో, ఇప్పుడు మార్కెట్‌లో మనకు టీ షాప్స్‌లో తులసి టీ దొరుకుతుంది, లెమన్ టీ దొరుకుతుంది, హైబిస్కస్ టీ దొరుకుతుంది, రోజ్ టీ దొరుకుతుంది. సో, నేచురల్‌గా ఇటువంటివన్నీ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి, సో, మిల్క్‌తో యాడ్ చేసినటువంటి టీ ఆర్ కాఫీ కన్నా నేచురల్‌గా ఉన్నటువంటి ఇటువంటి కాఫీస్‌ని తీసుకుంటే మంచిది. అల్లం టీ ఇలా చాలా ఉంటాయి. మిల్క్‌తో అయితే ప్రిఫరబుల్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల కాన్షియస్‌గా ఉండండి. మీరు హ్యాపీగా ఉండండి. మీతో పాటు మీ ఫ్యామిలీని గూడా హ్యాపీగా ఉంచుకోండి. సో, మీ ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ వెరీ మచ్.